నిన్న వీడియోలో నేను చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత అయితే టమాటా రోటి పచ్చడి చేశాను అని. మనకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు ఒక 10, 12 ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చేసినట్లు అలా ఫ్రై చేసుకుని నేను గిన్నెలో పక్కన పెట్టేసుకుని, ఆ ఆయిల్లోనే నేను టమాటాలు అయితే చక్కగా కట్ చేసేసుకుని దాంట్లో వేసేసుకున్నాను. టమాటాలు చక్కగా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. భలే ఉంటుంది అలాంటప్పుడు. టమాటాలు ఉడకడానికి కొంచెం సాల్టు, దాంట్లో పాటు నేనైతే జీలకర్ర, చింతపండు అయితే వేసేసి ఉడికించేసుకుంటాను. చక్కగా మగ్గిపోవాలన్నమాట టమాటా. చాలా అంటే చాలా మెత్తగా మగ్గిపోవాలి. మగ్గితేనే మనకి చక్కగా రోట్లో దంచుకోవడానికి ఈజీ ఉంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పచ్చిదనం అనేది పోతుందన్నమాట. సో నేనైతే చక్కగా మెల్లమెల్లగా చూసుకుని చక్కగా చేసేసుకున్నాను. దాంట్లో అయితే వెల్లుల్లిపాయ అయితే చక్కగా కంపల్సరీ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా కాసేపు మగ్గిన తర్వాత అది కూడా నేను పక్కన పెట్టేసుకుని రోట్లో అయితే దంచుకోవడానికి అయితే రెడీ అయిపోయాను. నాకైతే చక్కగా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే చక్కగా చేసేస్తున్నా. రోట్లో పచ్చిమిర్చి వేసి చక్కగా దంచేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు తినకపోతే రోటి పచ్చడి అయితే టమాటా పచ్చిమిర్చి అనేది ట్రై చేయండి. మా ఆయన అడిగారు కాబట్టి చాలా ఇష్టంగా చేస్తున్నా. నాకైతే భలే నచ్చింది. భలే అంటే చాలా బాగుంది. కొంచెం కాసేపు దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి మొత్తం నలిగిపోతుంది. మొత్తం పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చిగా వేసుకోవాలి. అలా ఉంటేనే భలే బాగుంటుంది. పచ్చిమిర్చి మొత్తం కూడా చక్కగా నలిగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని అది కూడా మెల్లగా దంచుకోవాలి. ఎందుకంటే గట్టిగా దంచితే మొత్తం ఇల్లంతా చిందుద్ది అనమాట. సో అందుకని మెల్లగా ఒక్కొక్కటి వేసుకుని మెల్లగా దంచుకుంటూ రుబ్బుకుంటూ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే మనకి పచ్చిమిర్చి టమాటా అనేది మొత్తం కలుస్తుంది. సో అప్పుడు మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఒకలా వస్తుందన్నమాట. మంచిగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇట్లా ఫింగర్తో కానీ ఇట్లా గరిటతోనే దోసేస్తూ ఉంటాను. ఎందుకంటే గబుక్కొని చెయ్యి అయితే మళ్ళీ మొహం మీద పెట్టుకుంటే మండిపోతుంది. అందుకని నేనైతే చక్కగా ఇలా చేస్తానన్నమాట. చూడండి ఎంత మంచిగా నలుగుతుందో. కాకపోతే మరీ పేస్ట్లా కన్నా కూడా ఇలా కచ్చా పిచ్చిగా దంచుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఉప్పు, నూనె, కారం సరిపోయిందా లేదా అనేది చూస్తున్నాను. చక్కగా సరిపోయింది. దాన్ని అయితే చక్కగా నేను గరిటతోనే తీసేసి చక్కగా గిన్నెలో పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వేడివేడి అన్నం వేసుకుని రోట్లో వేసుకు తింటే ఇంకా బాగుంటుంది. బట్ నేను అప్పటికి వంట చేయలేదు. పచ్చడి చేసిన తర్వాత అన్నం వండాను అనమాట. అందుకే నేనైతే పచ్చడి చేసేసి పక్కన పెట్టి ఆ తర్వాత అన్నం వండుకుని నేను టేస్ట్ అయితే చేశాను. ఆ వీడియో మీకు కింద అప్లోడ్ చేస్తాను.